కడప అనే జిల్లాలో ఒక కుటుంబము భార్య, భర్త, చిన్న కుమారుడు, 1.5 సంవత్సరం బాబు ముగ్గురు కలిసి వెళ్లి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది ఎవరికీ తెలియదు. మేబీ వారికి ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అప్పుల బాధలు అయి ఉండొచ్చు, ఇంకా వేరేమైనా ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. వారి యొక్క మరణ వార్తను విని ఆ చిన్న బాబు వాళ్ళ నానమ్మ అంటే తండ్రి యొక్క తల్లి ఆమె కూడా చనిపోయింది. ఒక కుటుంబము ఒక క్షణంలో వారు మరణించారు. వారు శవాలైపోయినారు. తొందరపాటు నిర్ణయాలు. కుటుంబంగా మరణించాల్సిన అవసరం ఏముంది? సమస్యను పరిష్కరించగలవారు లేరు అని వారు నిర్ణయించుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే వారి జీవితాల్ని ఆత్మహత్యలకు విడిచిపెడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడం అంటే ఒక సులువైన మార్గముగా ఎంచుకుంటున్నారు. ఈ కుటుంబమే భార్య, భర్త, కుమారుడు ఆ మరణ వార్త విని తల్లి నలుగురు ఒకే రోజు ఒకే సమయంలో వారు మరణించారు. చాలా మంది యవ్వనస్తులు ఎలా ఉంటున్నారంటే, యవ్వనస్తులే కాదు, కుటుంబాలే కాదు, భార్యలే కాదు, భర్తలే కాదు, అందరూ కూడా ఎలా ఉంటున్నారంటే, ఒక చిన్న సమస్య ఎదురైనప్పుడు దాన్ని పరిష్కరించుకోలేని శక్తి లేక, పరిష్కరించుకునే మార్గము లేక, ఇంకా నేను చనిపోవాలి అని చెప్పి అలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కుటుంబం ఒక గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో మంది న్యూస్ లో చూస్తున్నాం మనం. భార్య ఆత్మహత్య అని, భర్త ఆత్మహత్య అని, చదువుకోలేక పిల్లల ఆత్మహత్యలని, రిజల్ట్ రాలేదని. ఏ మనం చదవలేమా? ఉద్యోగాలు సాధించలేమా? అప్పులను ఎదుర్కోలేమా? సమస్యలు మనం పరిష్కరించుకోలేమా? దేవుడు ఆ మార్గాన్ని మనకు చూపించడా? మనల్ని సృజించిన దేవుడు మనకు మార్గాన్ని చూపించడా? ఆ యొక్క ఆ యొక్క సమస్య, ఆ యొక్క ఆపద మనకు వచ్చినప్పుడు దేవుడు మార్గాన్ని సరళము చేయలేడా మనకు? నిన్ను నన్ను దేవుడు కలుగ చేశాడు. ఇంతగా మనల్ని చేసిన దేవుడు మనకు సమస్యను పరిష్కరించుకునే శక్తిని ఇవ్వలేడా? ఎందుకు మనం ఈ తొందరపాటు నిర్ణయాలు? చాలా మంది ఎక్కడ చూసినా ఆత్మహత్య. ఎంత సింపుల్ గా వారి యొక్క జీవితాల్ని వారు వదులుకుంటున్నారంటే, అంత సింపుల్ గా వదిలేసుకుంటున్నారు వారి జీవితాలను. దేవుడు మనకి జీవితం విలువైనదిగా అనుగ్రహించాడు. ఒక విలువైన జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత ఈజీగా వదులుకుంటామా? ఈ యొక్క కుటుంబం అయితే సింపుల్ గా పోయారు, ట్రైన్ కింద పడ్డారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మరణ వార్తను విని తల్లి మరణించింది. కుటుంబంగా చేయాల్సింది ఇది కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనము చివరి భాగంలో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. కుటుంబముగా నేనును నా ఇంటి వారును మరణించెదము అనట్లేదు ఈ యొక్క యెహోషువ. తను అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. కుటుంబంగా మనం చేయాల్సింది తప్పుడు నిర్ణయాలు కాదు తీసుకోవాల్సింది, మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క సమస్యను ఆయన పాదముల చెంత పెట్టాలి. ప్రభువా, నాకు ఈ సమస్య వచ్చింది, దీని నుండి పోగల మార్గాన్ని నాకు సరళము చేయి అని చెప్పి దేవుని దగ్గర మనం అడిగితే, దేవుడు మన సమస్యను ఆయన పరిష్కరించడానికి మార్గాన్ని మనకు సరళము చేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను మీకు ముందుగా వెళ్ళుచు మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేస్తాను. ఏవైతే మెట్టగా, ఏవైతే మీకు ఆటంకంగా, ఏవైతే మీకు అడ్డుగా, ఏవైతే మీకు ఆపదగా ఉంటున్నాయో వాటన్నిటినీ నేనేం చేస్తాను? సరళము చేస్తాను. మిమ్మల్ని సరళమైన మార్గంలో నడిపిస్తాను.
ఎప్పుడు నడిపిస్తాడు దేవుడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనే నిర్ణయం మనకు ఉండాలి. ఎవరైని కేవలం ఏసీ బిడ్డలు, దేవుని బిడ్డలకే నేను చెప్పడం లేదు. అందరూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా మనము మరణాన్ని వెతకూడదు. మరణం మనల్ని వెతుక్కుంటూ రావాలి కానీ, మనం మరణాన్ని వెతకాల్సిన అవసరము లేదు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినావా? నువ్వేం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగం రావడం లేదా? ఆత్మహత్య చేసుకోవడం అవసరం లేదు. కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నావా? ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకున్న ప్రతి సమస్యను నీ దేవుని పాదముల చెంత పెట్టి నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు మార్గాన్ని సరళము చేస్తాడు. నేనును నా ఇంటి వారును మరణించెదము అనేది కాదు కానీ, లేదా నేను నా కుటుంబం కోసం మరణిస్తాను అని చెప్పడం కాదు. నా కుటుంబ సమస్యలు తట్టుకోలేక మరణిస్తాను అని కాదు కానీ, నేనును నా ఇంటి వారిని దేవుని సేవిస్తాము అనే నిర్ణయం తీసుకునే వారిలాగా మనము ఉండాలి. యెహోషువ ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. మీ దృష్టికి ఏది మంచిదో మీరు చేసుకోండి ఇశ్రాయేలు ప్రజలారా. నేనైతే నేను నా కుటుంబము దేవుణ్ణే సేవిస్తాము. ఆయన్నే ఆరాధిస్తాము. ఆయనే మమ్మల్ని నడిపించగలడు అని చెప్పి దేవుని మీద ఆధారపడినప్పుడు యెహోషువను దేవుడు నడిపించాడు. యెహోషువ ద్వారా తన కుటుంబము, తనతో ఉన్న జనులను నడిపించాడు. నిన్ను నన్ను దేవుడు నడిపించలేడా? సమస్యను మనం చూడకూడదు కానీ, సమస్యను పరిష్కరించగల దేవుని వైపు చూడాలి. సమస్య దేవుని కంటే చాలా చిన్నది. దేవుడు చాలా ఘనుడు. ఆయన పెద్ద ఘనత వహించిన వాడు. సమస్యను దేవుడు ఈజీగా తీసేయగలడు. సమస్యను చూడకూడదు. సమస్యను పరిష్కరించగల దేవుని వైపు చూసి, నేను నా ఇంటి వారును దేవుని సేవిస్తామని చెప్పాలి కానీ, నా కుటుంబముతో నా సమస్యలు పరిష్కరించుకోలేక నేను మరణిస్తాను అనే నిర్ణయాలు మనము తీసుకోకూడదు. మన జీవితము చాలా విలువైంది. దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవాన్ని ఇచ్చాడు. ఆయుష్నిచ్చాడు. దాన్ని వ్యర్థంగా మనము చేయకూడదు. దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి మన జీవితం విలువైనది కాబట్టి, విలువైన దేవుడి కొరకే ఆ జీవితాన్ని మనం ఉపయోగించాలి కానీ, తప్పుడు నిర్ణయాలు తీసుకొని, మనల్ని మనము తగ్గించుకొని అంటే మనల్ని మనము అండర్ ఎస్టిమేట్ చేసుకొని, ఇంకా నాకు ఏమీ లేదు అనే డిప్రెషన్‌లతో మనం మరణాన్ని వెతకాల్సిన అవసరము లేదు. చాలా మంది ఉరేసుకుంటున్నారు. పురుగుల మందులు తాగుతున్నారు. ట్రైన్‌ల కింద పడుతున్నారు. ఇంకా రకరకాలుగా వారి ప్రాణాన్ని బలవంతంగా తీసుకుంటున్నారు. అది చూసి దేవుడు ఏడుస్తాడు. దేవుణ్ణి మనం దుఃఖపరిచే వారిగా ఉండకూడదు. సమస్యను మనం చూచేవారిగా ఉండకూడదు. సమస్యను పరిష్కరించగల దేవుని వైపు చూచి, నేను నా ఇంటి వారు ఏ సమస్య వచ్చినా, ఏ దుఃఖమైనా, ఏ వేదనైనా, ఏ నష్టమైనా, ఏ కష్టమైనా, ఎలాంటిదైనా నేను నా ఇంటి వారు దేవుని సేవించి, యెహోవాను సేవించి, సమస్యను చూడక, సమస్యను పరిష్కరించగల నీ వైపు చూస్తూ నడుస్తామనే నిర్ణయం మనం తీసుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే యెహోషువ అంటున్నాడు, యెహోషువ గ్రంథం 24:15లో, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. నా మటుకు నేనే కాదు, నా కుటుంబంతో కూడా, వెదర్ దట్ ఈస్ మంచిదైనా చెడుదైనా, మనం ఎలాగుండాలంటే, ప్రభువా నాకు ఈ చెడు జరుగుతా ఉంది, ఈ నష్టం జరుగుతా ఉంది, ఈ కష్టం నాకు వచ్చింది, అయినా పర్వాలేదు, నేను నా కుటుంబం అంతా నిన్నే సేవిస్తాం. ఈ జీవితం మాకిచ్చావు, దీన్ని మేము బలవంతంగా తీసుకోము. ఏ కుటుంబాలు కూడా దయచేసి దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం కూడా మరణించాలి అనే ఆలోచన మీ హృదయాల్లో నుండి తీసివేయండి. యవనస్తులారా, స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే,
ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా దేవుని దగ్గరికి రండి. ఆయనే మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. దేవుని సేవించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. తండ్రి, ఎన్నో కుటుంబాలు, ఎన్నో మంది యవ్వనస్తులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు జీవితంలో చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాన్ని నా తండ్రి వెదకలేక జీవితాలు ముగించేసుకుంటున్నారు. దే ఆర్ కమిటింగ్ సూసైడ్. కాబట్టి అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా యెహోషువ చెప్పినలాగు నేనును నా ఇంటి వాణ్ణి యెహోవాను సేవించదమని కుటుంబములుగా మిమ్మల్ని సేవించాలి కానీ మరణాన్ని వెతకకూడదు ప్రభా. సమస్యను చూడకూడదు నాయనా. మేము సమస్యను పరిష్కరించగల నీ వైపు చూస్తూ సరళమైన మార్గములో మీరు మమ్మల్ని నడిపించినప్పుడు ఓపికతో నడవడానికి సహాయం చేయండి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.